బీసీ సంఘాలు గ్రహించుకోవాల్సింది ఒకటే, 42% రిజర్వేషన్ చట్టబద్ధ కావాలనేది నిరంతర ఉద్యమం. అది వచ్చే వరకు ఆగదు. దాన్ని ఎప్పుడూ విరమించట్లే, అడికెక్కేట్లే. మేము ఆ ప్రయత్నం డెఫినెట్గా సాగుతుంది. ఎన్నికలు జరగాల్సిన టైంలో కోర్టు ఆంక్షలు ఉన్నాయి కాబట్టి ఎన్నికలు జరుగుతాయి. కక్ష సాధింపు అనే మాట లేదు. రేవంత్ రెడ్డి గారికి కక్ష సాధింపు అనే మాట ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 10 రోజుల లోపల ఈ ముగ్గురు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత అంతా జైల్లో ఉండాలి. ఎందుకు లేరు? మాకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది. ప్రొసీజర్ ప్రకారం జరగాలి. ఇది ప్రజల ఆకాంక్ష. 10 ఏళ్ళు జరిగిన అవినీతి మీద కాంగ్రెస్ ప్రభుత్వం యాక్ట్ చేయాలని ప్రజల ఆకాంక్ష కాబట్టి మాకు ఎన్నికల్లో గెలిపించినారు. ఆ ప్రజల ఆకాంక్ష మేరకు కమిషన్లు వేసినాం, రిపోర్ట్లు వచ్చినాయి, చర్యలు ఉంటాయి. వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం ఇబ్బందుల్లో ఉంటే, బాధలో ఉంటే, పత్తి రైతులు కానీ, సోయా రైతులు కానీ వాళ్ళని ఆదుకోవాల్సిన దాని మీద దృష్టి పెట్టాల్సిన ముఖ్యమంత్రి చిల్లర రాజకీయం చేస్తూ ఉన్నాడు. ఎట్లనే చేసి కేటీఆర్ గారిని జైల్లో పెట్టాలి, బదనం చేయాలని ఈ లొట్టపీస్ కేసు, ఫార్ములా ఈ కేసు ఒకటి పెట్టుకొని వాళ్ళ దాని మీద ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది? పత్తి రైతుల సమస్య ఉంది, సోయా రైతుల సమస్య ఉంది. వడ్ల కొనుగోలు ఇంతట్లా ప్రారంభించాలి, బోనస్ ఇవ్వాలి, వడ్లు కొనాలి. ఇటువంటి సమస్యల నుంచి మళ్ళొకసారి ప్రజల దృష్టిని మరల్చాలి. అదేవిధంగా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలనేది మొన్ననే క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని వార్తలు చూసినాం మేము. మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలంటే నువ్వు బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో పెట్టిన సభలో బీసీలకు 42% ఇస్తాను కదా రిజర్వేషను, దాని సంగతి ఏందని బీసీలు ఎక్కడ నిలదీస్తారు అని చెప్పి ఇష్యూని డైవర్ట్ చేయాలి.